హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎవ్రీడే పోస్ట్ మార్కెట్ అనాలిసిస్. ఈరోజు డే వచ్చేసి 23rd సెప్టెంబర్ అనమాట. ఈరోజు ఒక 3 ట్రేడ్స్ తీసుకున్నాను, వాటి రిజల్ట్ అనేది ఏమైందో చూద్దాం. దిస్ ఇస్ శరత్ అండి. లెట్స్ స్టార్ట్ అవర్ ట్రేడింగ్. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మూమెంటమ్ స్ట్రాటజీ అనమాట. అనలైజ్ ద్వారా మార్కెట్ డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్తుందని తెలిసి షార్ట్ పొజిషన్ టూల్ 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో మెయిన్ చార్ట్లో పెట్టుకున్నాను. ప్రీమియం చార్ట్లో 53,800 పీఈని బై చేశాను. 1:1.5 పెట్టుకున్నాను. ట్రేడ్ తీసుకున్న వెంటనే వితిన్ 10-15 సెకండ్స్లో నాకు టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. 50% టార్గెట్లో ఎగ్జిట్ అనేది అయిపోయాను. మీకు ఎవరికైనా మూమెంటమ్ స్ట్రాటజీతో ట్రేడ్ చేద్దాం, ఇంకా ట్రేడింగ్ సైకాలజీ ఇవన్నీ నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉందంటే ఒకసారి టెక్స్ట్ చేయండి. మా టీం వాళ్ళు మీకు కాల్ చేసి క్లాస్లో ఏమేమి నేర్పిస్తారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు మీకు ఇంట్రెస్ట్ అనిపిస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ $1 పే చేసుకొని సీట్ అనేది ఎన్రోల్మెంట్ చేసుకొని లైవ్ సెషన్లో జాయిన్ అనేది అయిపోండి. ఈ ట్రేడ్ మాత్రం నేను 50% టార్గెట్లో ఎగ్జిట్ అనేది అయిపోయాను. కొంచెం ఆప్షన్ ట్రేడింగ్ చేసినప్పుడు కొంచెం స్పీడ్గా ఉండాలండి, కొంచెం లేట్ చేస్తే నడవదు. సెకండ్ ట్రేడ్ వచ్చేసి 220 PM స్ట్రాటజీ అనమాట. బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాను. ఎగ్జాక్ట్ 220 PMకి హైలో అనేది మార్క్ చేసుకున్నాను. హైని బ్రేక్అవుట్ ఇచ్చిందని లాంగ్ పొజిషన్ టూల్ 1:1.5 రిస్క్ రివార్డ్ రేషియో మెయిన్ చార్ట్లో పెట్టుకున్నాను. ప్రీమియం చార్ట్లో 54,200 CEని బై చేశాను. చూద్దాం టార్గెట్ అనేది హిట్ అవుతుంది లేదా. ప్లీజ్ మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలి, డైలీ ఇంకొంచెం ట్రేడింగ్ నాలెడ్జ్ కావాలనుకుంటే ప్లీజ్ మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు మోటివేషన్ వస్తుంది. మీరు ఏం పే చేసేది, ఓన్లీ లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ వస్తుంది. డైలీ ఇలాంటి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చూస్తే ఈ ట్రేడ్ మాత్రం నేను స్టాప్ లాస్లో ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకంటే ట్రేడింగ్లో స్టాప్ లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఇట్స్ పార్ట్ ఆఫ్ ఏ గేమ్. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. మంత్ ఎండ్ లోపు ప్రాఫిట్లో ఉండడమే మీ మెయిన్ మోటివ్ అనమాట. ఇది థర్డ్ ట్రేడ్ వచ్చేసి 3 PM స్ట్రాటజీ. దీన్ని బ్యాంక్ నిఫ్టీలో చేశాను. లోని బ్రేక్అవుట్ ఇచ్చిందని 1:1.5 రిస్క్ రివార్డ్ 1:1 పెట్టుకుంటాను రిస్క్ రివార్డ్ రేషియో. 3 PM స్ట్రాటజీ కాబట్టి ఎక్కువ లేట్ అవుతే ఏమవుతుంది, మీకు ఆప్షన్ అనేది డీకే అవుతుంది. 54,100 PE బై చేశాను. 1:1 పెట్టుకున్నాను. ఇది స్పీడ్గా కొంచెం మీరు ఏం చేయండి, దీంట్లో ఇది బిగినర్స్కి అయితే నాట్ అలౌడ్ అండి. బిగినర్స్ ఈ ట్రేడ్ చేశారనుకోండి ఏమవుతుందంటే ఆప్షన్ అనేది డికే అనేది అవుతుంది. కాబట్టి మీరు కరెక్ట్ స్ట్రైక్ ప్రైస్ని చూస్ చేసుకోవాలి. ఇవన్నీ రావాలి. నేను ఇక్కడ 100% టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఎగ్జిట్ అనేది అయిపోయాను. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మీకు ఈరోజు మార్కెట్లో ఏమేమి జరిగింది అనేది కూడా ప్రతి ఒక్కటి క్లియర్గా చూపిస్తాను. దాన్ని బట్టి మీకు అర్థం అనేది అవుతుంది మార్కెట్లో ఏం జరుగుతుంది. రేపు ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ కూడా ఎట్లా డ్రా చేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఒకసారి చూడండి, ఓకేనా. ఈరోజు నిఫ్టీ వచ్చేసి 148 పాయింట్స్ పాజిటివ్తో క్లోజ్ అయిపోయిందండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 312 పాయింట్స్ పాజిటివ్తోనే క్లోజ్ అయింది. సెన్సెక్స్ 384 పాయింట్స్ పాజిటివ్తో క్లోజ్ అయిపోయింది అనమాట. ఇండియా విక్స్ 1 పాయింట్ ఇంక్రీజ్ అయింది. 13.79 దగ్గర ఉంది. కొంచెం వోల్టాలిటీ కూడా తక్కువనే ఉంది. నెక్స్ట్ నిఫ్టీ 50 కూడా పాజిటివ్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 100 పాజిటివ్లో ఉంది. నిఫ్టీ 200 పాజిటివ్లో ఉంది. BSE 100 పాజిటివ్లో ఉంది. BSE 200 కూడా పాజిటివ్ ఉన్నాయి. ఇండెక్సెస్ అన్ని పాజిటివ్లో ఉన్నాయండి. ఒకసారి గ్లోబల్ ఇండెక్సెస్ ఏమయ్యాయో చూద్దాం. గ్లోబల్ ఇండెక్స్లో వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి కూడా పాజిటివ్లో ఉంది. నాస్డాక్ కూడా పాజిటివ్లో ఉంది. S&P కూడా పాజిటివ్లోనే ఉంది. చూద్దాం రేపు ఏం జరుగుతుందో. ఈరోజు అయితే అన్ని పాజిటివ్లోనే క్లోజ్ అవుతున్నాయి. ఇక్కడ మీరు చూస్తే బ్యాంక్ నిఫ్టీలో 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే 1 డే టైం ఫ్రేమ్లో ఆల్ టైమ్ హైట్స్ అనేవి హిట్ అయిపోయినాయండి. అన్ని ఇండెక్సెస్ అనేవి ఆల్ టైమ్ హై అనేవి హిట్ అయిపోయినాయి. కాబట్టి మనకు రెసిస్టెన్స్ అనేవి ఎక్కడ ఉన్నాయని చెక్ చేయడానికి రాదు. సపోర్ట్స్ మాత్రం తెలియచ్చు. ఫిన్ నిఫ్టీ రేపు ఎక్స్పైర్ ఉంది కాబట్టి ఫిన్ నిఫ్టీ సపోర్ట్ వచ్చేసి 24,792 రూపీస్ దగ్గర సపోర్ట్ అనేది ఉంది. ఎగ్జాక్ట్లీ సపోర్ట్. సెన్సెక్స్ వచ్చేసి 84,655 దగ్గర సపోర్ట్ అనేది ఉంది 1 డే టైం ఫ్రేమ్లో. మీరు చూస్తే ఇంకా ఇక్కడ ఏం ప్యాటర్న్స్ అనేవి రావు. ఆల్ టైమ్ హై హిట్ అవుతూ వెళ్తుంది కదా. 2 వీక్స్ హై అయినా ఆల్ టైమ్ హై అయినా హిట్ అవుతూ వెళ్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఇంకా ప్యాటర్న్స్ ఏమైనా ఉండవు. మంచి క్యాండిల్సే ఫామ్ అవుతున్నాయి. చూడాలి. కొంచెం మీరు ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు కొంచెము ట్రేడ్స్ అనేవి తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఏదైనా సడన్ మూమెంట్ అవ్వచ్చు. ఇద్దరు అప్ సైడ్ కన్నా సడన్గా వెళ్ళొచ్చు, లేకపోతే రీట్రేస్ అవ్వడానికి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ అయినా రావచ్చు, చెప్పలేం కదా. చూస్తే నిఫ్టీ 50 వచ్చేసి 2 సపోర్ట్లు ఉన్నాయండి మనకు. నిఫ్టీ 50లో వచ్చేసి 25,853 సపోర్ట్ ఉంది. 25,606 కూడా సపోర్ట్ అనేది ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఈ సపోర్ట్స్ని బేస్ చేసుకొని ట్రేడింగ్లో యూజ్ చేసుకోండి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ చూస్తే 53,773 ఏమో సపోర్ట్ ఉంది. అది బ్రేక్ చేస్తే 53,360 దగ్గర ఇంకో సపోర్ట్ అనేది ఉంది. ఒకసారి మనము 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తే రేపు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి 5 minutes టైం ఫ్రేమ్లో 24,993 దగ్గర మనకు రెసిస్టెన్స్ అనేది ఉందండి. కింద సపోర్ట్ వచ్చేసి 24,840 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. ఒక జోన్ డ్రా చేశాను. ఇంకా అప్రాక్సిమేట్లీ ఇక్కడ 24,721 నుండి 24,738 దగ్గర ఒక జోన్ అనేది ఉంది, సపోర్ట్ జోన్ అనేది. మీకు ఇక్కడ ఏమవుతున్నాయంటే మార్కెట్ ఆల్ టైమ్ హైస్లో ఉన్నాయి కదా. మనకు సపోర్ట్లు అయితే డ్రా చేసుకోవడానికి వస్తుంది కానీ డిమాండ్ జోన్స్ అయితే డ్రా చేసుకోవడానికి వస్తుంది కానీ రెసిస్టెంట్ సప్లై జోన్స్ డ్రా చేసుకోవడానికి రాదు. మరి రెసిస్టెన్స్ కోసం ఏం చేయాలంటే మీరు ఇట్లా ఇండికేటర్ సెక్షన్స్లోకి వెళ్ళి పివోట్ పాయింట్స్ అనే
టైప్ చేయండి, పివోట్ పాయింట్స్ వచ్చేస్తుంది, ఇండికేటర్ వస్తుంది. ఇండికేటర్తోనే మీకు ఇక్కడ లైన్స్, బ్లాక్ కలర్ లైన్స్ అనేవి విజిబుల్ అవుతున్నాయి చూడండి. ఈరోజు ఒక హారిజాంటల్ లైన్ ఫామ్ అయింది, ఎగ్జాక్ట్ అక్కడ దాకా మార్కెట్ అనేది వెళ్ళింది కదా. అట్లా మీకు కొంచెం అక్యురసీ బాగానే ఉంటుంది. మాన్యువల్తో డ్రా చేసుకున్న దానికి ఈ ఇండికేటర్తో దానికి ఒక 5 to 10% అక్యురసీ మాత్రమే చేంజ్ అయితే, మేజర్ డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. కాబట్టి మనకు రెసిస్టెన్స్ లైన్స్ అనేది డ్రా చేయలేము కాబట్టి, ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి పివోట్ పాయింట్స్ ఇండికేటర్స్తోనే మీరు రెసిస్టెన్స్ అనేవి డ్రా చేసి పెట్టుకోండి. ఇక్కడ నిఫ్టీ 50లో కూడా చూస్తే, నిఫ్టీ 50లో కూడా ఎగ్జాక్ట్లీ చూడండి పివోట్ పాయింట్ బ్లాక్ కలర్ లైన్ విజిబుల్ అవుతుంది. ఆ లైన్ దగ్గర దాకా వచ్చి మార్కెట్ వచ్చి మళ్ళీ రివర్స్ అనేది అయింది. కాబట్టి మీకు మంచిగా యూజ్ అవుతాయి, అక్యురసీ బాగానే ఉంటుంది, నేను కూడా వాడతాను. మీరు ఏం చేయండి, ఇవి యాడ్ చేసి పెట్టుకోండి 5 minutes టైం ఫ్రేమ్లో. నేను ఇక్కడ జోన్స్ అనేవి కూడా ఉన్నాయి కదా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఈ జోన్స్, ఎగ్జాక్ట్లీ జోన్స్ అనేవి కూడా మీరు డ్రా చేసి పెట్టుకోండి. మీకు రేపు లైవ్ మార్కెట్లో యూజ్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా, రేపు లైవ్ మార్కెట్లో వచ్చేసి ఒక్కసారి ఇక్కడ చూస్తే మార్కెట్ సెంటిమెంట్ చూస్తే లాంగ్ టర్మ్లో ఏమో బుల్లిష్ అనేది ఉందండి. లాంగ్ టర్మ్లో బుల్లిష్ ఉంది, న్యూట్రల్ తక్కువనే ఉంది. షార్ట్ టర్మ్లో చూస్తేనేమో బుల్లిష్ 48% బుల్లిష్, ఎందుకంటే ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కదా, అన్ని స్టాక్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి కాబట్టి అందుకని మనకు బుల్లిష్లో చూపిస్తుంది. ఇంట్రాడేలో ఏముంది చూద్దాం. ఇంట్రాడేలో కూడా న్యూట్రల్ ఎక్కువ ఉంది, కొంచెం బుల్లిష్ న్యూట్రల్ ఎక్కువనే ఉంటుంది. అయితే నాకు తెలిసి రేపు మనం ఏం చేద్దామంటే యావరేజ్గా చూసుకుంటే బుల్లిష్ టు న్యూట్రల్ అండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్తో ఓపెన్ అయినా కూడా అక్కడనే కొంచెం సైడ్ వేస్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నది. మరి బేరిష్కి అయితే ఛాన్స్ అయితే లేదు, కానీ బేరిష్ చెప్పలేం. బేరిష్ ఒక షార్ట్ టర్మ్లోనే ఉంది. ఇంటర్డేలో అయితే చూడండి న్యూట్రల్, బేరిష్ అవ్వడానికి కూడా కొంచెం ఛాన్సెస్ ఉన్నాయి. చిన్న స్లైట్గా వచ్చినా కూడా న్యూట్రల్కి ఎక్కువ ఛాన్స్ ఉంది. గ్యాప్ అప్ అయినా కూడా కొంచెం మార్కెట్ మీదకి పోతే న్యూట్రల్ అవుతుంది, సైడ్ వేస్కి వస్తుంది. కొంచెం గ్యాప్ డౌన్ అయినా కూడా కొంచెం తగ్గుద్ది, మళ్ళీ సైడ్ వేసుకొని వస్తుంది. మార్కెట్ అనేది కొంచెం సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉన్నది రేపు. ఓకేనా, ఇంకా న్యూస్లోకి వస్తే మనకు మాంబా IPO ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్, న్యూ ఆఫరింగ్ అనేది ఉందన్నమాట. ఈరోజు 23rd డేట్ నుండి 25th డేట్ వరకు వీళ్ళు ఇష్యూ ఇచ్చారు, మీరు అప్లై చేసుకోవచ్చు. దీని ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 114 రూపీస్ నుండి 120 రూపీస్ దాకా మీరు బై చేసుకోవచ్చు అండి. దీని ఇష్యూ సైజ్ వచ్చి 150 crores. ప్రీవియస్గా బజాజ్ IPO వచ్చిందో చూసారు కదా, 114% రిటర్న్ అని ఇచ్చింది. చూద్దాం దీన్ని కూడా ఒకసారి ఫండమెంటల్ చూస్తే ఇది బెటర్ లేదా చేయొచ్చు అనేది చూద్దాము. దీని లాట్సెస్ వచ్చేసి 125 అండి. 125 అంటే మీరు ఇప్పుడు ఒక షేర్ అనేది 114 ప్రైస్ నుండి 120 రూపీస్ దగ్గర దాకా ఉంది. మీరు ఏంటంటే ఒక్క షేర్ కొనుక్కోవడానికి ఉండదు, మినిమం మీరు ఏం చేయాలంటే మినిమం 125 షేర్స్ అనేది బై చేయాలి. సపోజ్ ఎగ్జాంపుల్ మీకు కంపల్సరీ అలొకేట్ కావాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ 15,000. ఒక షేర్ కొనుక్కోవడానికి రాదు, 15,000 దాకా మీరు ఇన్వెస్ట్ అనేది చేయాలి. 120 రూపీస్ ఇంటూ 125 లాట్స్ ఎంత అవుతుందో అది ఇంటూ మల్టిప్లై చేసి ఆ అమౌంట్ పెట్టి బై చేయడానికి ట్రై చేయండి. టైం లైన్ చూస్తే మీకు ఇక్కడ ఉంది, టైం లైన్ 23rd September రోజు ఓపెన్ అవుతుంది, 25th క్లోజ్. అంటే ఈ రోజు ఓపెన్ అవుతుంది, 25th ఎల్లుండి క్లోజ్ అయిపోతుంది. అలాట్మెంట్ వచ్చేసి 26th రోజు. ఇనిషియేషన్ ఆఫ్ రీఫండ్, ఒకవేళ మీకు స్టాక్ అనే షేర్ అనేది అలొకేట్ కాలేదనుకోండి, మీ అమౌంట్ కూడా మీకు రీఫండ్ అయిపోద్ది. 27th రోజు ఏమో ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ టు డిమాట్ అకౌంట్. మీకు ఒకవేళ షేర్స్ వస్తే 27th రోజు మీకు డిమాట్ అకౌంట్లోకి మీకు షేర్స్ అనేవి యాడ్ అయిపోతాయి అనమాట. లిస్టింగ్ డేట్ వచ్చేసి 30th September అనమాట. ఇది ఎట్లా అంటే అప్లై చేసేటప్పుడు ఏం చేయాలంటే మొత్తం యాప్లో మీరు డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు డిమాట్ అకౌంట్లోకి యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అమౌంట్ మీ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటారు. సపోజ్ 50,000 అనుకోండి, 15,000 మీరు బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటారు. ఇట్లా షేర్స్ అనేది బై చేశారనుకోండి, బై చేసినప్పుడు బిడ్ అడుగుతుంది ఏ ప్రైస్ బై చేద్దాం అనుకున్నాను. మీరు ఏం చేయాలి, 120 ఇంటూ 120 పెట్టుకోండి. షేర్ ప్రైస్ 120 పెట్టుకోండి. లాట్ సైజ్ ఒకటి పెట్టుకోండి, 125 షేర్స్ బై చేసినట్టు మినిమం 15,000. అట్లా మీరు చేసినప్పుడు ఏమైందంటే మీ బ్యాంక్ అకౌంట్లో మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే మీ బ్యాంక్ అకౌంట్లో ఉన్న అమౌంట్ అనేది ఫ్రీజ్ అనేది అయిపోద్ది. ఓకేనా, మీరు విత్డ్రా చేసుకోవడానికి వేరే ఏమైనా ఖర్చులు పెట్టుకోవడానికి యూజ్ అనేది అవ్వదు. మీకు ఎప్పుడైతే 26th రోజు రీఫండ్ ఉంది, ఆ రోజు షేర్స్ అనేవి వచ్చినాయి అనుకోండి, ఒకవేళ షేర్స్ అనేవి మీకు అలకేట్ అయితేనేమో మీ అమౌంట్ అనేది అప్పుడు డెబిట్ అయ్యి మీ డిమాట్ అకౌంట్లోకి షేర్స్ అనేవి వచ్చేస్తాయి. లేదు మీకు అలకేట్ కాలేదనుకోండి, మీ అమౌంట్ మీకు అన్ఫ్రీజ్ అనేది అయిపోతే మీరు మళ్ళీ మీరు మీ అవసరాలకు అనేది వాడుకోవచ్చు. ఓకేనా, ఒకసారి చూడండి దీన్ని కొంచెం అనలైజ్ కూడా చేయండి. దీన్ని మనకు NSE వెబ్సైట్కి పోండి. NSE వెబ్సైట్కి పోయి ఈ IPO సంబంధించింది NSE అయినా సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంటుంది కదా, దాంట్లో అయినా ఒకసారి వెళ్ళి IPOకి సంబంధించిన డ్రాఫ్ట్ ఉంటుంది అంటే రిపోర్ట్ ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే దాంట్లో దీనికి ఫినాన్షియల్గా ఏమి ఉన్నాయి అనేది మీకు ప్రతి ఒక్కటి బ్యాలెన్స్ షీట్ కానివ్వండి ప్రతి ఒక్కటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు కంపెనీ సైడ్ నుంచి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇది కంపెనీ అసలు ఏంటంటే ప్రొడక్షన్ సర్వీసెస్ వచ్చేసి ద కంపెనీ ఈస్ ఎ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఫర్ న్యూ 2-wheelers అండ్ 3-wheelers, ఎలక్ట్రిక్ 2-wheelers, ఎలక్ట్రికల్ 3-wheelers, యూజ్డ్ కార్స్, స్మాల్ బిజినెస్ లోన్స్ అండ్ పర్సనల్ లోన్స్కి సంబంధించి ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఒకసారి చెక్ చేయండి ఇది మీకు వర్త్ ఉంటుందా లేదా అనేది. ఆబ్జెక్షన్స్, ఆఫరింగ్, స్ట్రెంత్స్, దానికి స్ట్రెంత్స్ ఏమున్నాయి, రిస్క్ ఏమున్నాయి అనేది ఒకసారి చదివితే మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే ఇన్కమ్ చూడండి, మార్చ్లో 2022లో 2023లో కొంచెం తగ్గింది, 2024లో కొంచెం పెరిగింది, కానీ ఈ 2-3 months క్వార్టర్లో కొంచెం తగ్గింది. కొంచెం చూడండి బ్యాలెన్స్ షీట్ చూసినా కూడా బ్యాలెన్స్ షీట్ అయితే గ్రోతే ఉంది, బ్యాలెన్స్ షీట్లో అయితే గ్రోత్ ఉంది, కానీ ఇన్కమే కొంచెం తక్కువ ఉంది.
చెక్ చేయండి ఒకసారి మీకు ఏమైనా యూజ్ ఉంటుందా దీనివల్ల అని. ఎందుకంటే మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడన్నా ఐపీఓస్ బై చేసినప్పుడు ఏం చేయాలంటే ఐపీఓస్ బై చేసుకుంటూనే ఉండాలి. ఒక 15,000 ఒక 30,000 పెట్టుకున్నాను అనుకోండి, ప్రతి ఒక్క ఐపీఓకి బై చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఒక్కటి మీకు అలకేట్ అనేది అవ్వదు. ఒకటి ప్రాఫిట్ ఇచ్చినా కూడా ఇంకోటి లాస్ ఇచ్చింది అనుకోండి, యావరేజ్గా మీరు ఇయర్ ఎండ్ లోపు అయితే ప్రాఫిట్ ఉంటారు ఐపీఓస్. అందుకని మీరు ఏం చేయాలి, ఐపీఓస్కి సపరేట్ అమౌంట్ అనేది పెట్టుకోవాలి. ఓకేనా, ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద కూడా ప్రెస్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండి.